మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. కొంచెం లైక్స్ కొట్టండి. చక్కటి వ్యూయర్షిప్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. గత నెల రోజుల నుండి కూడా వ్యూస్ ఏమీ రావటం లేదు కదా. మన ఛానల్లో ఉండేటువంటి వారు తప్పకుండా సహకరించండి. మరి ద్వాదశ రాశులకు సంబంధించి ముఖ్యంగా కూడా ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ఇప్పుడు సింహరాశి దాకా రావడం జరిగింది. సింహరాశి వారికి సెప్టెంబర్ నెలలో కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతో తెలివిగా కూడా పరిష్కరించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆర్థికంగా మరింత అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంది. కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా నేర్పుగా కూడా అధిగమిస్తూ ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగుల శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తూ ఉంది. ఆస్తి వివాదాలలో చికాకులు కలుగుతున్నాయి. ప్రముఖుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందబోతున్నాయి. అదేవిధంగా ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారేటువంటి సమయము ఈ యొక్క నెల అని చెప్పుకోవచ్చును. వ్యాపారులకు విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతున్నాయి. వృత్తి ఉద్యోగాలలో అప్పగించినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి సమర్థవంతంగా కూడా మీరు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. చిన్న తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో నూతన పెట్టుబడులకు అద్భుతంగా కూడా వారికి అంటే పెట్టుబడికి డబ్బు సరుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క నెల చివర కొంత ప్రయాణాలు వాయిదా పడుతూ ఉన్నాయి. ఆర్థిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. తప్పకుండా కూడా గురు చరిత్ర పారాయణం అయితే చేసేటువంటి ప్రయత్నం చేయండి. దీంతో పాటు ఇంకా ఏమిటి అంటే కొంత మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి. సప్తమ శని ఉంది కనుక నెలలో కొంత అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. బంధుమిత్రుల నుండి ఊహించని మాటలు, అదేవిధంగా అంటే ఊహించని ప్రవర్తన కనబడుతూ ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క నెల రెండో వారానికల్లా కొంత క్రమక్రమంగా పరిస్థితులు అనుకూలంగా మారబోతున్నాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా మరింత పుంజుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతున్నాయి. ఇక్కడ కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగులకు కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. గృహ నిర్మాణం పనులు ప్రారంభిస్తారు. కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. తప్పకుండా విష్ణు సహస్రనామము గురు చరిత్ర పారాయణము చేసుకోండి. గురువారం 1.5 కేజీ శనగలను దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. దీని వలన కొంత శుభ ఫలితం అయితే పొందేటువంటి పరిస్థితి ఉంది. కనుక మొత్తం మీద ఓవరాల్గా కూడా సింహరాశి వారికి 50% బాగుంది అని చెప్పుకోవచ్చును. మరి మరొక 50% ఏమిటి అంటే గురు చరిత్ర పారాయణం కానీ, గురువులను చక్కగా పూజించడం కానీ, గురువులకు స్వీట్స్ దానం చేయడం కానీ, చక్కటి పంచ 9x5 ఎవరైనా చక్కగా ధోతి కట్టుకునేటువంటి ప్రయత్నం కానీ ఇలాంటివి దానంగా ఇస్తూ ఉండాలి. అరటి పండ్లు కానీ ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటివి పనులు ఏవైనా కూడా ఇవి ఇస్తూ ఉండాలి. ఎందుకంటే మరొక ముఖ్యమైన విషయం, మీరు పనిచేసే చోట కూడా ఒత్తిడి ఉంటుంది. ఇంటా బయట ఒత్తిడే అయినప్పటికీ కూడా మీ తెలివితో మీరు ముందుకు వెళ్ళిపోతున్నారని చెప్పడం జరిగింది. కనుక కొంత స్ట్రెస్ ఫీల్ కాకుండా తప్పకుండా మెడిటేషన్ కానీ లేదా ఏమైనా పారాయణం కానీ ఒక రోజు 1 అరగంట సేపు ప్రకృతికి దగ్గరగా ఉండండి. కూర్చొని చక్కగా కూడా ప్రాణాయామం చేయండి. ఇట్లా కూర్చొని ప్రకృతితో మంచిగా 4 చెట్లలో లేదా మంచిగా బయట గాలిని ఆస్వాదిస్తూ కూడా మీకుండేటువంటి సమస్య ఏదైతే ఉందో యూనివర్స్కు చెప్పుకొని తప్పకుండా నా సమస్య తీరాలి అనేటువంటి విధంగా చేసుకోండి. కుదిరితే సింహరాశి వారు స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ తక్కువ చేయండి. ఎందుకంటే ప్రతిసారి కూడా తగ్గితేనే మనకు మంచి స్థానము మంచి స్థాయి అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది గమనించుకోండి.
వాస్తవానికి సింహరాశి వారు పని చేయడం అంటే వీరికి ఇష్టం ఉండదు. అంటే ఒక బిజినెస్ గాని, ఒక వ్యాపారమే బాగుంటది. ఇక గవర్నమెంట్ రిలేటెడ్‌లో ఉండేటువంటి వారికంటే ఇక తప్పదు గనుక జాబ్ చేయాలి. కనుక వీరి స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ గాని, వీరి యొక్క రాయల్టీ గాని, ఇదంతా చంపుకొని ఉండాల్సినటువంటి క్షణంగా భావన జేసుకోండి. ఎందుకంటే మీరు చేసేటువంటి పని గాని, వ్యాపారం గాని బాగుంది. ఎవరో వచ్చి మీకు చెప్పడం మూలకంగా మైండ్ ఖరాబ్ అయితది. పక్కవారి యొక్క మాటలెప్పుడు వినొద్దు. మీరేమిటి అనేది మీ గుండెకు తెలుసు. లేదా ఎవరైనా గురువులను అడిగి ముందుకు వెళ్ళండి. విన్నారా?